మీ సమస్య ఏంటి చెప్పుకున్నారా? లోకేష్ గారిని కలిసారా? మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. హైదరాబాద్ నుంచి పక్క రాష్ట్రం నుంచి వచ్చాము. ఇక్కడ మేము ఈఎస్ఐ తరఫున కొన్ని మందులు, సర్జికల్స్, ఎక్విప్మెంట్ మేము అన్ని సప్లై చేస్తాం. వీఆర్ డిస్ట్రిబ్యూటర్ అండ్ లైజనర్ ఆల్సో. ఫర్ ది లాస్ట్ 5 years నుంచి మా బిల్స్ అన్ని పెండింగ్ పెట్టారు. పేమెంట్స్ అస్సలు రావటం లేదు. తద్వారా ఈఎస్ఐ హాస్పిటల్లో కానీ డిస్పెన్సరీలో కానీ అక్కడ డయాగ్నోస్టిక్ కిట్స్ కానీ ఇవి లేపటం వల్ల మొత్తం సేవలన్నీ బంద్ అయిపోయినాయి. ఈఎస్ఐ అనేది చాలా పెద్ద విస్తృతమైన సేవా సంస్థ. దాని నుంచి బిల్స్ కూడా ఆపితే మరి కనీసం దాని మీద ఒక లీగల్గా వెళ్ళడం కానీ అట్లా లీగల్గా కూడా ఇస్తా ఉన్నా. లీగల్గా కూడా నోటీసులు ఇచ్చాం. లీగల్ నోటీస్ కూడా వెళ్ళినాయి. కానీ ఇప్పుడున్న అధికారులు ఏమి దాని మీద యాక్షన్ తీసుకోకుండా బిల్స్ అన్ని పెండింగ్ పెట్టడం జరిగింది. దాని ద్వారా ఆర్సీ కంపెనీలు, రేట్ కాంట్రాక్ట్ కంపెనీలు ఉంటాయి, వాళ్ళు కూడా సప్లై చేయడం బంద్ చేశారు, ఆపేశారు. దానివల్ల పేషెంట్లు కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు. లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్దాం, తద్వారా మినిస్టర్ గారి దగ్గరికి వెళ్తుంది. ఆంధ్రప్రదేశ్ బేడా బుడగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు గౌరవ నారా లోకేష్ సార్ గారిని కలిసి రావడం జరిగింది. ఆయన గారు యువగలం యాత్రలు ఎత్తనేమి, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2019 ఎత్తనేమి, గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ గారు ఎత్తనేమి, ఎన్నో పరిణామాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా బుడగ సంఘాలు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో మాత్రం ఎస్సీ సర్టిఫికేట్లు ఇస్తూ ఇక్కడ యువకులు ఉండరు, మా ప్రభుత్వం వచ్చిన వెంటనే న్యాయం చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీని గుర్తు చేస్తూ గతంలో కూడా 2019లో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే ఒక గౌరవ జేసీ శర్మ కమిషన్ వేశారు. ఈ ఆంధ్రప్రదేశ్లో బుడగ సంఘాలు ఉంటారని ఐడెంటిఫై చేశారు. ఇది కేంద్రానికి పోయింది. కేంద్రంలో తగిన న్యాయం చేయాలని చెప్పి ఈరోజు కోరడం జరిగింది. దానికి తక్షణమే పార్లమెంట్ సమావేశం. బుడగ సంఘం అనేది షెడ్యూల్ కులం సార్, ఎస్సీ. ఆ సర్టిఫికేట్లు ఇవ్వకపోవడం వల్ల ఈరోజు ఏ రిజర్వేషన్ లేదు. దానివల్ల విద్యా ఉద్యోగ సంక్షేమ పథకాలకు దూరం అవుతూ బుడగ సంఘాలు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కులం లేని పునాదిగా నిలిగిపోతున్నారు. ఏ ఒక్క అంటే మీ ఒక్క ఇది మాత్రమే కాదు, సామాజిక వర్గం మాత్రమే కాదు, అనేక సామాజిక వర్గాలు ఇబ్బందులకు గురైనవి. లేకపోతే వాళ్ళకి చెప్పిన హామీలు కానీ, వాళ్ళకి ఇచ్చిన హామీలు కానీ ఒక్కటి నెరవేరకపోయినా కూడా కనీసం అడిగి ఇది అయ్యా ఇది మా పరిస్థితి అని చెప్పుకునే అవకాశం దొరికిందా? ఖచ్చితంగా దొరికింది. గత 2008 నుంచి మేము చేయని పోరాటాలు లేదు. 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు చేసినప్పుడు కూడా వారు కూడా ఒక కమిషన్ అదే కమిషన్ గౌరవ చంద్రబాబు నాయుడు సార్ గారు వేసిన కమిషన్ని పొడిగించి మరియు 2022లో కేంద్రానికి అసెంబ్లీలో క్యాబినెట్లో తీర్మానం చేసి కేంద్రానికి పంపించారు. ఇప్పుడు కేంద్రంలో పెండింగ్ ఉంది సార్. ఇప్పుడు ఎస్సీలలో ఏబీసీడీ వర్గీకరణ చేసుకోవచ్చని సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇస్తుంది. దాంట్లో గౌరవ ముఖ్యమంత్రి వారు కూడా జిల్లాల వారీగా జనాభా దమాషా పరంగా వర్గీకరణ చేస్తూ అంటున్నాడు. దాంట్లో భాగంగానే మాది కూడా కులం ఐడెంటిటీ చేసి నమోదు చేయాలని ఒక పాయింట్. అదేవిధంగా కేంద్రంలో ఉన్న ఈ సమస్యను పరిష్కరించాలా, తమరిచ్చిన మాటనే కూటమి ప్రభుత్వం ద్వారా ఈ రోజు ఢిల్లీలో కూడా శాసించే విధంగా ఉంది. మాకు ఇచ్చిన మాట నిలబెట్టండి. ఇన్నేళ్లను ఈ సర్టిఫికేట్ లేకుండా మా విద్యార్థులకు సంచార కులాలు, విద్యా ఉద్యోగ సంక్షేమ పథకాలు దూరం అవుతూ భిక్షాటంతో నలిగిపోవాలా, ఇంకా కుల పునాది లేని ఈ సమాజంలో మేము బతకాలా అనే విధంగానే నేను నారా లోకేష్ సార్ గారికి చెప్పడం జరిగింది. ఆయన కూడా యువగలను ఇచ్చారు, న్యాయం చేస్తానని చెప్పారు. అదేవిధంగా ఆన్లైన్లో కూడా ఏ కుల పునాది లేకపోవడం వల్ల సర్టిఫికేట్ ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోతే సంక్షేమ పథకాలకు అనావరులు అవుతున్నాం, విద్యకు అనావరులు అవుతున్నాం. దీన్ని కూడా తక్షణమే ఆన్లైన్లో కూడా నమోదు చేయాలని చెప్తే సంబంధించిన సోషల్ డిపార్ట్మెంట్ కూడా రాయడం జరిగిందని కూడా తెలియజేస్తున్నాను. మీ ద్వారా, మీ మీడియా ద్వారా నేను కూటమి ప్రభుత్వానికి కూడా మనవి చేస్తున్నాను. ఇట్లా పవన్ కళ్యాణ్ సార్ గారికి ఇతరమి, గౌరవ ముఖ్యమంత్రి వారికి ఇతరమి, నారా లోకేష్ గారికి తమ ఇచ్చిన హామీ మేరకు తక్షణమే బుడగ సంఘాలు ఇంకా నలిగిపోకుండా దాదాపు 2008 నుంచి దాదాపు 15-16 సంవత్సరాల నుంచి సర్టిఫికేట్ లేక ఏ ప్రభుత్వాలు వస్తున్నా అన్యాయానికి గురవుతున్నాం. తక్షణమే మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారనే ఆశయంతో, నమ్మకంతో ఆంధ్రప్రదేశ్లో ఉన్న బేడ బుడగ సంఘాలు అందరు ప్రజానీకం కూడా ఎదురు చూస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. బాబా ఏంటి అంటే ఎక్కడి నుంచి వచ్చారు ఈ రోజున? ఈ ప్రజా చెప్పామయ్యా సార్కే, నియోజకవర్గమే ఈ బాల్ తొలగిపోయింది, పడ్డాను, ఆపరేషన్ చేయించుకొచ్చాను అయ్యా. ఇక అసలు నడవని ఇట్లా 8 నెలలు 9 నెలలు అయింది అయ్యా. ఇక నడవలేకపోతున్నాను. పింఛన్ మామూలుగా వస్తుంది అయ్యా. ఇంకా పింఛన్ పెంచుకుందామని ఆశ చేత కాగితాలు అవి ఇచ్చి వచ్చామయ్యా. ఏమన్నా కాగితాలు తీసుకున్నారు, చూద్దామన్నారు అయ్యా. అమ్మ ఎక్కడి నుంచి వచ్చావు, ఏంటి నీ సమస్య? తాడాపల్లి గవర్నమెంట్ స్కూల్లో పనిచేస్తాం. 100 రూపాయలు రోజుకి భోజనం పెడతాం, రూమ్ ఊడుస్తాం, అన్నీ చేస్తామండి. 6 దాకా ఉంటాం. 6కి వెళ్ళిపోమంటారు. సంవత్సరం జీతాలు పడతలేదండి, మాకు జీతాలు పడతారు.
పడతాయి అంటున్నారండి. 100 రూపాయలు రోజుకి. అమ్మ ఏంటమ్మా అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయాలే ఇక్కడ ఉన్న దాదాపు ఒక 20-30 మంది వచ్చారు. ఏంటి మీ సమస్య ఏంటి? మేము 15 సంవత్సరాల నుంచి చేస్తున్నామండి. ఆయాగా చేస్తున్నామండి. మాకు ఫస్ట్ లో నెలకి 500 ఇచ్చారండి. అలాగా 6000 చేశారండి. ఇప్పుడు 6000 కానీ ఇప్పుడు 6 నెలల నుంచి మాకు జీతాలు ఏం పడట్లేదండి. మేము ఛార్జీలు పెట్టుకొని నేను ప్రకాశ్ నగర్ నుంచి రావాలండి. 6 నెలల నుంచి లేదండి మాకు అసలు. మేము ఎలా తినాలండి? మేము ఛార్జీలు పెట్టుకొని వస్తాము. మరి మేము ఏమైనా కట్టుకోవాలన్నా సరే ఇంటి అద్దెలు కానీ ఏదైనా తినటానికి కానీ మరి ఏముందండి మాకు ఏమి అదే పడుతుంది. మా అక్కడికి వెళ్ళి అడగాలమ్మా. మరి ఇక్కడ మేము చెప్తున్నాము రాస్తున్నాము కానీ పైన నుంచి రావాలి కదా మీరు, మరి మీ అకౌంట్లోనే కదా పడుద్ది అని చెప్తున్నారు. తెలియదుగా సార్, మాకు వాళ్ళు ఎవరు తెలియదుగా, అడుగుదామని వచ్చాము అందరమే ఏం చెబుతారా అని. తాడేపల్లి నుంచి వచ్చామండి. అవునండి, మేము దగ్గర 15 సంవత్సరాల నుంచి చేస్తున్నామండి. నెల వస్తే దేనికన్నా ఉంటాయి కదా, పిల్లల చదువులకు కానీ దేనికైనా. మాకు 6 నెలలు అవుతుందండి జీతాలు లేక. అందుకని లోకేష్ గారిని అడుగుదాం. ఇటు వరకు 2 నెలలకు ఒకసారి వచ్చేదండి, ఇప్పుడు అది కూడా లేదు. ఇప్పుడు 5 నెలలు అయిపోయింది పడతాం. అదొకటని ఇచ్చి 6000 అయితే మాకు చాలతలేదు, పెంచమని అడుగుదామని వచ్చాం అందరం. అది ఇప్పుడు మీ ఎమ్మెల్యే గారేనమ్మా, మీరంతా తాడేపల్లి అంటే ఆయన మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తే లోకేష్ గారే. ఆయన మీ గతంలో మీ దగ్గరికి వచ్చినప్పుడు లేకపోతే ఆయన పాదయాత్రలో కానీ ఏమైనా కలవలేదా మీరు? మేము ఇంతవరకు కలవలేదండి, ఇప్పుడు కలవాలి. ఇది ఫస్ట్ మంగళగిరిలో ఆయన ఆఫీస్ ఉంది, అక్కడికి వెళ్ళలేదండి మేము అసలుకి. మేము రావడమే ఇక్కడికి వచ్చేసాం అనమాట. అది సో ఏంటి ఆయన దగ్గరికి వెళ్తే ఏం చెప్దాం అనుకుంటున్నారు? మేమేం చేద్దాం అనుకుంటున్నాం, మాకు కొంచెం నెల జీతాలు వేస్తాం, కొంచెం మాకు పెంచండి అని చెప్పి అనుకుంటున్నాం. జీతాలు సరిపోవట్లేదండి. మరి 10 ఏళ్ల నుంచి, మరి చాలా మంది అయితే 10-15 ఏళ్ల నుంచి చేస్తున్నారు. 300 శాలరీ నుంచి చేశారండి. ఇప్పుడు కేజీ బియ్యం వచ్చేసి 60-70 రూపాయలైన ఈ రోజుల్లో మేము ఎండిఎం వాళ్ళం. రోజుకి వచ్చి మా శాలరీ 100 రూపాయలే. మేము రూములు ఉడవాలి, జావ కాయాలి, గుడ్లు ఉడకపెట్టాలి, ప్రతి వర్క్ మేము చేయాలండి. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 వరకు మేము స్కూల్లోనే ఉంటాం. స్కూల్లో వర్కే చేస్తాం. అదే ఇక్కడ చేసే వరకు బయట చేస్తే మాక్సిమం 12,000 వరకు మేము శాలరీ పొందొచ్చు. అయితే మాకు న్యాయం చేయాలని చెప్పి లోకేష్ గారిని కలవడానికి వచ్చామండి. శాలరీ మాకైతే ఎండిఎం వాళ్ళకైతే మరి 3,000, వాష్రూమ్ వాళ్ళకి వచ్చేసేమో 6,000 ఇస్తున్నారు. అవి అసలు మాకు ఎటు సరిపోవట్లేదండి. శాలరీ పెంచాలని సార్తో మాట్లాడదామని వచ్చాము. మాది కూడా 2008 డిఎస్సి ఎంటీఎస్ సంబంధించిన సమస్య అన్న. ఈ 2193 మంది సెలెక్ట్ అయ్యారని చెప్పారు కదా, దాంట్లో మేము 12 మంది అన్యాయానికి గురయ్యామన్న. అది నారా లోకేష్ గారికి కూడా మేము మొన్న ఇంతకుముందు వచ్చి విజ్ఞప్తి చేసాము, చేస్తానని మాట ఇచ్చారు. అదేంటంటే మాకు 12 మందికి కూడా ఈ 2193 మందిలో ఉన్నాం, ఒరిజినల్గా ఉన్నామని చెప్పి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేశారండి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి మిగిలిన వాళ్ళందరికీ పోస్టింగ్ ఇచ్చేటప్పుడు మాకు మాత్రం పోస్టింగ్ ఇచ్చేటప్పుడు పెండింగ్ పెట్టారండి. దానికి రీజన్ ఏంటని అంటే మేము ఎంక్వైరీ చేసుకుంటే యాక్చువల్గా అయ్యి మా 100% మా పోస్టులు, అధికారులు లేకపోతే ఆ గవర్నమెంట్లో ఉన్న పాలకులు ఆ తప్పిదం వల్ల మా 12 మందికి అన్యాయం జరిగింది. మాకు న్యాయం చేయమని అప్రోచ్ చేయమన్నా. దాని ప్రూఫ్లు అన్నా ఇంకో 4 ఏళ్ళ నుంచి తిరుగుతున్నది. ఈ వైజ్కి వచ్చి 2 సార్లు 3 సార్లు వాళ్ళు పెట్టిన లెటర్లు ఇవన్నీ కూడా మేము సమస్య పరిష్కారం అవుతుందని అన్నగారికి చెప్పుకోవడానికి వచ్చామన్నా.